వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను వందన. ముందుగా హెడ్లైన్స్. నిరుద్యోగులకు శుభవార్త, త్వరలో 40,000 ఉద్యోగాలు భర్తీ. పవన్ మనకు వ్యతిరేకమే అయినా జై ఆంధ్ర కవిత సంచలనం. ఐటీ ఉద్యోగాల కష్టాలకు చెక్, ఊహించని నిర్ణయం. తెలంగాణ నిరుద్యోగులకు సూపర్ న్యూస్. ఉద్యోగుల కోసం ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్న నిరుద్యోగులు త్వరలోనే 40,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి కసరత్తు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం తమ ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా 262.78 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పేర్కొన్న ఆయన తొలి సంవత్సరంలో 60,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామని, త్వరలో మరో 40,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని, దీనికోసం కసరత్తు జరుగుతుందని, 2.5 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తితో ముందుకు వెళుతున్నామని, తెలంగాణ రాష్ట్రంలో విద్య, ఉపాధి, సాగునీటి రంగాలపైన ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించిన సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులు నిరాశపడాల్సిన అవసరం లేదని, నిరుద్యోగుల ఉద్యోగ భర్తీకి తాము పెద్దపీట వేస్తామని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కోనసీమ జిల్లాకు వెళ్లిన సందర్భంగా వాలిపోయిన అక్కడి కొబ్బరి చెట్లను పరిశీలించి దానికి తెలంగాణ నేతల దృష్టి తగిలిందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలతో పాటు ఏపీలోని విపక్షాలు సైతం మండిపడుతున్నాయి. అలాగే తెలంగాణ మంత్రులు పవన్ సినిమాల్ని అడ్డుకుంటామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. ఇదే క్రమంలో కేసీఆర్ కుమార్తె కవిత కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి తగిలిందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కవిత ఇవాళ స్పందించారు. ఓ పక్క మన బిడ్డలు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసుకుంటే సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే అన్నారు. ఇవాళ కూడా తెలంగాణ నాయకుల దిష్టి వల్లే కోనసీమ పాడైందని అంటున్నారన్నారు. తాము ఎప్పుడు దిష్టి పెట్టలేదన్నారు. కోనసీమ బాగుంది, అలాగే తెలంగాణ కావాలని తాము కోరుకున్నామన్నారు. ఏనాడు తెలంగాణ బిడ్డలకు మనసు చిన్నగా ఉండదని, పెద్దగా ఉంటుందని, పెద్దగా ఆలోచిస్తామని కవిత గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు పూర్తయిందని, ఈ కాలంలో తాము ఎప్పుడు జై తెలంగాణ, జై ఆంధ్ర అన్నామని తెలిపారు. తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నారు. తాను స్వయంగా లోక్సభలో నిలబడి ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్లు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వాళ్లం ఎప్పుడూ పక్కోళ్లను గుంజుకోవాలని చూడమన్నారు. పక్కోడు బాగుంటే తమ కళ్ళు మండవని కవిత తెలిపారు. తాము బాగుండాలని కోరుకుంటామని, పక్కోడు చెడిపోవాలని ఎప్పుడూ కోరుకోలేదని అన్నారు. తమ ఉద్యమంలో అలా కోరుకున్నట్లయితే దాని స్వరూపం వేరేలా ఉండేదన్నారు. తమ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తప్ప పరాయి రాష్ట్రం వారిపై చెయ్యి ఎత్తలేదన్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలన్నారు. గతంలో పవన్ సినిమా యాక్టర్ మాత్రమేనని, కానీ పవన్ ఇప్పుడు ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం అని, కాబట్టి మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండాలని కవిత సూచించారు. హైదరాబాద్ నడిబొడ్డున మరో భారీ ప్లాన్ సిద్ధమవుతుంది. హైదరాబాద్ సైబరాబాద్ అనుసంధానం దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే నిర్ణయం జరుగుతుంది. ఓఆర్ఆర్కు వేగంగా చేరేందుకు మార్గం సుగమం కానుంది. నగరం నడిబొడ్డున ఎక్స్ప్రెస్ వే నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. 7 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జి, అండర్ పాస్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం సైబరాబాద్ కేంద్రంగా కీలక నిర్ణయంపై కసరత్తు చేస్తోంది. ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టడంతో పాటు నగరం నడిబొడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు వేగంగా చేరేందుకు వీలుగా కొత్త ఎక్స్ప్రెస్ వేను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని హెచ్ఎండిఏను ఆదేశించింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు 10 కిలోమీటర్ల మేర 6 లైన్ల ఎక్స్ప్రెస్ వే నిర్మాణంపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. మెహదీపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు చేపట్టిన పీవీ ఎక్స్ప్రెస్ వే తరహాలో దీనిని నిర్మించాలని భావిస్తున్నారు. నగరంలో సైబరాబాద్, హైదరాబాద్ మధ్య పెరిగిన ట్రాఫిక్ రాకపోకల వేళ ఈ ఎక్స్ప్రెస్ వే అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రధానంగా ఐటీ కారిడార్ నుంచి నగరం మధ్యలోకి వచ్చే మార్గాలు, కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న రోడ్లు, పాత ముంబై రోడ్డు కొనసాగే ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పటం లేదు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ఫిల్మ్ నగర్, జడ్జెస్ కాలనీ, దుర్గం చెరువు, టీ హబ్, గచ్చిబౌలి చౌరస్తా మీదుగా శిల్పా లేఅవుట్ సమీపంలోని ఫ్లైఓవర్ వరకు ఈ మార్గాన్ని నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి నేరుగా వేగంగా నగరం మధ్యలోకి రాకపోకలు ఈ మార్గం వీలు కల్పిస్తుంది. సుమారు 6-7 కిలోమీటర్ల మేర 6 వరుసల స్టీల్ బ్రిడ్జిని, అవసరమైన ప్రాంతాల్లో అండర్ పాస్లను నిర్మించి వాహనాలు వేగంగా వెళ్లేలా దీనిని నిర్మించనున్నారు. సర్వే బాధ్యతలను ఓ కన్సల్టెన్సీకి అప్పగించారు. ఇప్పటికీ రోడ్డు ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణం, అవసరమైన చోట రోడ్డు నిర్మాణం సాధ్యాసాధ్యాలు, ఎక్కడెక్కడ అండర్ పాస్లు ఏర్పాటు చేయాలి అనే అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోంది. త్వరలోనే ఈ ప్రభుత్వం ఈ కన్సల్టెన్సీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆమోదముద్ర వేయనుంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.